فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قد أفلح من زكاها وقد خاب من دساها رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم الله శరణు వేడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమిత్రులారా, సోదర సోదరిమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాకే. ఆయన నిత్యుడు, సజీవుడు, అనంతుడు, సకల జీవకోటి పరిపోషకుడు, జీవన్మరణాల ప్రదాత, సహజ మానవ బలహీనతలైనటువంటి కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలకి అతీతుడు, ప్రజలు కల్పించేటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు. అల్లాహ్ స్వయముగా తనకు తానే స్తుతికి పాత్రుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి స్వామి అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే సమస్త స్తుతులు పొగడ్తలు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశైలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, వనఫ్సిన్ వమా సవ్వాహా ఫఅల్హమహా ఫుజూరహా వ తఖ్వాహా ఖద్ అఫ్లహ మన్ జక్కాహా వ ఖద్ ఖాబ మన్ దస్సాహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాల్లో చెప్తున్నారు, ఆత్మ సాక్షిగా, దాన్ని తీర్చిదిద్దిన వారి సాక్షిగా చెడుని ఎరుకపరిచాడు, దాని నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని తెలియపరిచాడు. హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నవాడు సాఫల్యం పొందాడు, దాన్ని అణిచిపెట్టినవాడు నష్టపోయాడు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతోంది. మిత్రులారా, ఆత్మ సాక్షిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆత్మ గురించి 3 రకాలైనటువంటి ప్రస్తావన చేయడం జరిగింది. ఖురాన్ వస్తుంది, కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణించక తప్పదు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఆత్మని నఫ్స్ అన్నారు. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, ప్రతి ప్రాణి నఫ్స్ అన్నారు. ఈ నఫ్సులో అన్ని ప్రాణులు వచ్చేస్తాయి, మానవులు, జంతువులు, పశువులు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా మరణం తప్పదు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండో ప్రస్తావన చేస్తున్నారు, వయస్అలూనక అనిర్ రూహ్. సూరే బనీ ఇస్రాయిల్ వస్తుంది 85వ వాక్యంలో. వారు అడుగుతున్నారు ఆత్మను గురించి. ఆత్మ తన ప్రభువు ఆజ్ఞతో వస్తుంది, దాని గురించి మీకున్న జ్ఞానం చాలా తక్కువ అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ చెప్పడం జరిగింది. ఇందులో ప్రస్తావన వస్తుంది రూహ్, ఆత్మ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హదీసులో వస్తుంది, తల్లి గర్భంలో పిండం 4 నెలల వయసుకు చేరుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత ఆ శరీరంలో ఆత్మను ఊదుతాడు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆత్మను సంబంధించి రూహ్ అని ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో కూడా ఆత్మకు సంబంధించి రూహ్ అనేటువంటి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఖురాన్ వస్తుంది, అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్, అల్లాహ్ నామస్మరణలోనే హృదయాలు నెమ్మదిస్తాయి. ఇక్కడ ఆత్మకు సంబంధించి ఖల్బ్, ఖులూబ్ అనేటువంటి పదాన్ని తీసుకోవడం జరిగింది. ఆయమ చెప్తున్నారు, వీటన్నింటిలో అంటే ఆత్మని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే శరీరాన్ని తయారు చేసి అందులో ఆత్మను ఊది అందులో ఖల్బ్ హృదయాన్ని పెట్టాడు. దానికి
హృదయానికి మంచి చెడు అంటే మంచి చెడు తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఆ హృదయానికి ఇచ్చాడు. దానిలో చెడును పెట్టాడు. మరి దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ హృదయంలో పెట్టాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు తక్వా గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తక్వా అనేది ఎక్కడ ఉంటుంది అన్నారు. హృదయాన్ని చూపిస్తూ తక్వా హృదయంలో ఉంటుంది. కానీ విచిత్రంగా అక్కడే తకబ్బుర్ ఉంటుంది, అదే హృదయంలో గర్వం ఉంటుంది, అదే హృదయంలో మునాఫికత్ కాపట్యం ఉంటుంది, అదే హృదయంలో అసూయ ద్వేషం ఉంటుంది, అదే హృదయంలో కల్మషం ఉంటుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మానవ శరీరంలో మరి ఒక మాంసపు ముద్ద ఉంది. అది పరిశుభ్రంగా ఉంటే మొత్తం అంతా కూడా పరిశుభ్రంగా ఉన్నట్టే. అది కనుక చెడిపోయినట్లయితే మొత్తం చెడిపోయినట్లే. అదే మానవ హృదయం అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. హృదయం పరిశుద్ధంగా ఉన్నట్లయితే మరి సమస్తము పరిశుద్ధంగా ఉన్నట్లే. హృదయం చెడిపోయినట్లయితే సమస్తము చెడిపోయినట్లే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఖద్ అఫ్లహ మన్ జక్కాహా వ ఖద్ ఖాబ మన్ దస్సాహా. ఆత్మ ప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. ఎవడైతే తన అంతరాత్మను అణిచిపెట్టాడో వాడు నష్టపోయాడు. ఇక్కడ నఫ్సు అది పెద్ద విషయం కాదు. శరీరం, ప్రాణం, రూహ్, ఆత్మ వస్తుంది, అది వెళ్ళిపోతుంది దాని సమయం అయిపోయినప్పుడు. కానీ కల్బు, ఇది హృదయం ఏదైతే ఉందో అది పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఇన్షాల్లా మరి మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. అది చెడిపోయినట్లయితే మొత్తం దేహమంతా చెడిపోతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి ఆ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కదా అఫ్లహ మన్ జక్కాహా, హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నవాడు ధన్యుడు. ఎవరైతే హృదయాన్ని అణిచిపెట్టాడో వాడు నష్టపోతాడు. ఆ హృదయంలోనే సమస్తము ఉంటాయి, వాటి నుండి ప్రక్షాళన. ఒక వాక్యం వస్తుంది, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా వారు మెంబర్పై నిలబడి ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం చేస్తూ ఆయన చెప్పారు, ఈ ఉమర్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీకు తెలుసా? ఒకప్పుడు ఈ ఉమర్ ఖత్తాబ్ యొక్క ఒంటెల్ని కాస్తూ ఉండేవాడు. ఈరోజు ఖలీఫా అయిపోయాడు. కానీ ఒకప్పుడు ఈ ఉమర్ యొక్క పరిస్థితి ఏంటంటే ఖత్తాబ్ యొక్క ఒంటెల్ని కాస్తూ ఉండేవాడు. ఆ ఒంటెల్ని కాసినందుకు మరి అతనికి గుప్పుడు ఖర్జూరాలు కూలిగా దొరికేవి. అది అతని యొక్క జీతం. మరి ఈయన ప్రసంగం చేశారు, కిందకి దిగి వచ్చేశారు. అబ్దుల్ రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు అడిగారు, ఓ అమీరుల్ ముమినీన్, మీరు ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు ఖలీఫా, మీరు మిమ్మల్ని కించపరుచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు మిమ్మల్ని తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ఆయన అడిగితే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా వారు చెప్పారు, నా హృదయంలో శైతాన్ వస్వసా వేస్తున్నాడు. ఓ ఉమర్, నువ్వు ఖలీఫా అయిపోయావు, నువ్వు చక్రవర్తి అయిపోయావు, నువ్వు రాజు అయిపోయావు, నువ్వు గొప్పవాడు అయిపోయావు. కాబట్టి నేను నా హృదయానికి దాన్ని యథాస్థితిలో ఉంచాలనుకున్నాను. దాని యొక్క నిజస్థానాన్ని దానికి ఎరుకపరచాలనుకున్నాను. అందుగురించే నా గత జీవితాన్ని ప్రస్తావించాను. ఎలా ఉండేవాడు నువ్వు? గతాన్ని మర్చిపోకు. ఎలా ఉండేవాడివి? ఉమర్ ఒకప్పుడు ఒంటెల్ని కాసేవాడు. ఖత్తాబ్ యొక్క ఒంటెల్ని కాసేవాడు. ఒంటెల్ని కాసినందుకు అతనికి గుప్పుడు ఖర్జూరాలు కూలిగా వచ్చేవి. హృదయంలో వచ్చేటువంటి తకబ్బురుని అణిచివేయడానికి, సైతాన్ యొక్క వసవసాన్ని అణిచివేయడానికి ఉమర్ ఆ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. హృదయాన్ని కంట్రోల్లో పెట్టండి, హృదయాన్ని పరిశుద్ధపరచండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అది అనస్ రజియల్లాహు తఆలా వారి యొక్క రివాయత్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఓ నా కుమారా,
మరి నీ హృదయాన్ని ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకో. నీ హృదయాన్ని ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకో. ఇదే నా విధానం. నా విధానాన్ని అనుసరించిన వాడు నాతో పాటు స్వర్గంలో ఉంటాడు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అన్ని రకాల కల్మషాల నుండి, తకబ్బుర్ నుండి, అసూయ ద్వేషాల నుండి, కీనా కాపట్యం నుంచి, అన్ని రకాల మరి చెడుల నుండి హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నవారు ధన్యులు, వారు స్వర్గంలో ఉంటారు. ఒక హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో ఉన్నారు సహబాలతో కలిసి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇప్పుడు మస్జిద్లో ప్రవేశించే వ్యక్తి స్వర్గవాసి. అది అనస్ రజియల్లాహు తఆలా యొక్క రివాయత్. మరి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా వారు చూస్తున్నారు, మరి మస్జిద్ ద్వారం వైపు ఒక అన్సారీ వ్యక్తి మస్జిద్లో ప్రవేశించాడు. ఆయన మరి వజూ చేసి వజూ యొక్క నీళ్లు మరి తన గడ్డం నుంచి రాలి పడుతున్నాయి. ఆయన తన ఎడమ చేతో చెప్పును తీసుకుని మస్జిద్లో ప్రవేశించాడు. తర్వాత మరుసటి రోజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇప్పుడు మస్జిద్లో ప్రవేశించే వ్యక్తి స్వర్గవాసి. మళ్ళీ చూస్తే అదే అన్సారీ వ్యక్తి మళ్ళీ మస్జిద్లో ప్రవేశించారు. మూడవ రోజు కూడా చూశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే చెప్పారు, ఇప్పుడు మస్జిద్లో ప్రవేశించే వ్యక్తి స్వర్గవాసి. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా వారు చూశారు, అదే వ్యక్తి మరి మస్జిద్లో ప్రవేశించారు. ఈయన అనుకున్నారు, ఈయన గొప్ప ఆరాధకుడు, గొప్ప నమాజీ, కాబట్టి ఈయనకి ఆ స్వర్గపు శుభవార్త దొరికింది. ఇతను చేసే ఆరాధన ఏంటో నేను తెలుసుకోవాలి, ఇతరులతో పాటు నేను ఉండాలని చెప్పేసి ఆయన అతని వెనకాల బయలుదేరారు. బయలుదేరి దారిలో చెప్పారు, అయ్యా మరి మా నాన్నగారితో కాస్త మాట పెరిగింది, కాబట్టి నేను 3 రోజులు మీ ఇంట్లో ఆశ్రయం తీసుకోదలిచాను అని చెప్పారు. సరే, దానికేముంది, రండి. ఇంటికి తీసుకెళ్లారు. ఆయన 3 రోజులు ఆయనతో పాటే గడిపాడు. రాత్రి ఆయన పడుకుంటున్నాడు. ఈయన నిద్రపోకుండా ఏం చేస్తాడా అని చూస్తున్నాడు. ఆయన ఏమీ చేయట్లేదు, తహజుద్కి లేవలేదు, ప్రత్యేకమైన ఆరాధన ఏమీ చేయలేదు. మరి ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆయన నిద్రలో అటు ఇటు దొల్లేటప్పుడు మాత్రం సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అని చెప్పేసి జిగిర్ చేస్తున్నాడు. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత మరి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా వారు ఆయన అడిగారు, అయ్యా మా నాన్నగారితో నాకు ఏ తగువు రాలేదు, ఏ ఘర్షణ జరగలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు మస్జిద్లో ప్రవేశిస్తుండగా 3 సార్లు మీరు స్వర్గవాసి అని శుభవార్త ఇచ్చారు. ఏ కారణం చేత మీకు ఆ శుభవార్త దొరికింది, మీలో ఉన్నటువంటి ఆ గొప్ప క్వాలిటీ ఏంటి తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నేను మీ దగ్గర వచ్చాను. కానీ నాకేం కనిపించలేదు. అందరిలాగే మామూలుగా నమాజ్ చేస్తున్నారు, అంతే తప్ప ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. ఏంటి కారణం అంటే ఆయన చెప్పాడు, అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనుక ఆ విధంగా చెప్పుంటే నాలో ప్రత్యేకత ఏమీ లేదు, కానీ నేనేం చేస్తానంటే నా హృదయంలో ఎవరి పట్ల కల్మషం, అసూయ, ద్వేషాలను పెట్టుకోను. నా హృదయంలో ఎవరి పట్ల ఎటువంటి విద్వేషాన్ని నేను పెట్టుకోను అని చెప్పేసి అంటే ఒకవేళ అలాంటి ఏమంటే తీసేస్తాను. అల్హమ్దులిల్లాహ్ ఈ కారణం చేతే మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని స్వర్గవాసి అని చెప్పేసి వరుసగా 3 రోజులు శుభవార్త ఇవ్వడం జరిగింది. ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో వారు ధన్యులు. ఎవరి హృదయంలో అయితే ఎటువంటి కల్మషము ఉండదో వారు ధన్యులు. ఈ కల్మషం అనేది, హృదయంలో కల్మషం అనేది ఎలా ప్రవేశిస్తుంది అంటే మరి ఆయన కొన్ని విషయాలు చెప్తున్నారు. ఒకటి అసూయ, ఒకటి ప్రధానమైనటువంటిది అసూయ. అసూయ కారణంగా ఈ ప్రజల పట్ల కల్మషం అనేది మరి మన హృదయాల్లో ప్రవేశిస్తుంది. అలాగే ఇంకోటి చెప్పారు, నిరంతరం ఊపిరి లాగడం, వాడి యొక్క చెడులు వెనక పడడం. ఈ కారణంగా కూడా కల్మషం హృదయంలో ప్రవేశిస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్ రంజాన్ పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని గడిపాం. రంజాను ఉపవాసాలు పాటించాం.
మరి సహబా దువా చేస్తూ ఉండేవారు, వల్ల మా రంజాన్ ఉపవాసాలని అంగీకరించు. ఎప్పటి వరకు? రంజాన్ తర్వాత 6 నెలల వరకు దువా చేస్తూ ఉండేవారు, వాటి యొక్క పుణ్యాన్ని మాకు ప్రసాదించు. అయితే ఒక వాక్య వస్తుంది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు, అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇద్దరు ఉపవాసం ఉన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు తన యొక్క సేవకుడికి చెప్పారు, ఇఫ్తార్ వేళకి మాకు ఇఫ్తారీ తయారు చేసి ఉంచు. వచ్చారు, ఇఫ్తార్ సమయం అయింది. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా వారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా వారు ఇంటికి వచ్చారు. సేవకుడు నిద్రపోయి ఉన్నాడు, మొద్దు నిద్రలో ఉన్నాడు. లేపారు, లేచాడు. లేచి చూస్తే ఇఫ్తార్ సమయం అయిపోయింది. ఏర్పాట్లు ఏం చేయలేదు. ఏర్పాట్లు ఏం చేయకపోతే ఉమర్ గారికి కోపం వచ్చింది. సరే వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి, అబూబకర్ మరియు ఉమర్ ఉపవాసం ఉన్నారు, వారి ఇఫ్తార్ కోసం ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి తీసుకురా. అతను వెళ్ళాడు. వెళ్తే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, వీడెప్పుడు ఇంతే, కొన్ని పదాలు ఏ పని చెప్పినా సరిగా చేయడు, మరి వీడికి ఏ పని అప్పగించకూడదు, ఇలా కొన్ని విషయాలు చెప్తున్నారు. చెప్తుంటే మాటలు అయిపోయాయి. ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు, ఏమీ తీసుకురాకుండా ఖాళీ చేతులతో. ఉమర్ గారు అడిగారు, కామర్స్ ఏం తీసుకురాలేదంటే, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు మీ ఇఫ్తార్ అయిపోయిందని చెప్పమన్నారు, మీరు చక్కగా మాంసాన్ని తిన్నారట, మీ ఇఫ్తారీ అయిపోయిందని చెప్పమన్నారు. మాంసం కూరతో మీరు ఇఫ్తార్ చేశారట, ఏమి తినలేదు. చూస్తే సరే పద అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు కలిసి ఆయా సేవకుడిని తీసుకుని, మరి ఉమర్ గారు, అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా వారు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము చూస్తే ఏమీ తినలేదు, మీరు చెప్పారట మా ఇఫ్తార్ అయిపోయిందని, అది కూడా మాంసంతో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఎప్పటికీ మీరు దాన్ని నెమరు వేసుకుంటూ వస్తున్నారు, మీ పళ్ళ సందుల్లో నాకు ఆ మాంసపు ముక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పటికీ మీరు దాన్ని నెమరు వేసుకుంటూనే వస్తున్నారు, మీ పళ్ళ సందుల్లో మాంసం యొక్క ముక్కలు నాకు కనిపిస్తున్నాయి. ప్రవక్త ఏంటి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు ఈ సేవకుని పంపించిన తర్వాత వీడి గురించి చాడీలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. వీడి గురించి మరి మీరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే మరి తోటి సోదరుల గురించి చాడీలు చెప్పడం ఎలాంటిదంటే, అతని యొక్క మాంసాన్ని పీక్కు తినడం, మృతుని యొక్క మాంసాన్ని పీక్కుని తినడం లాంటిది. కాబట్టి మీరు మాంసం తిన్నారని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ, చెప్పేవాడిని వినేవాడిని అందరినీ కూడా దీని బారి నుంచి రక్షించుగాక. చెప్పడం సులువండి, ఆచరించడం కష్టం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆచరించే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించుగాక. అలాగే ఇంకొక వాక్యం వస్తుంది. ఒక స్త్రీ, ఆమెకి కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి వచ్చేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర తీసుకొచ్చారు. ఏం చేసినా నొప్పి తగ్గట్లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నువ్వు తిన్నది కప్పు అన్నారు. నేనేం తినలేదంటే, లేదు కప్పు అంటే ఆమె మరి కుళ్ళిన మాంసాన్ని కక్కింది. అల్లాహ్ వాలం వాక్యం వస్తుంది, ఆమె కుళ్ళిన మాంసాన్ని కక్కింది. ఇదేమిటి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఈమె ఇతరుల గురించి చాడీలు చెబుతూ ఉంది. ఆ చాడీల కారణంగా మరి ఆమెకి కడుపు నొప్పి ప్రారంభమైంది. మిత్రులారా, అసద్, అసూయ, ద్వేషం, కీన, కపటం, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హృదయాన్ని చూపిస్తూ ఇక్కడ తక్కువ ఉంటుంది, అక్కడ ఏముంటుంది, అక్కడే కాపట్యం ఉంటుంది, అక్కడే తకబ్బుర్ ఉంటుంది, అక్కడే అసూయ ఉంటుంది, అక్కడే ద్వేషం ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి. వాటన్నింటి నుండి వాటన్నింటి నుండి మీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకున్నవారు ధన్యులు. మిత్రులారా, మరి మాటలు వస్తూ ఉంటాయి, వింటుంటాం, మనలో పరివర్తన వస్తుంది. మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంటాం.
మళ్ళీ కొన్ని రోజులు అవుతాయి, మళ్ళీ మామూలు అయిపోతుంటాం. అందు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇస్లాం అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అందుగురించే ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు చెప్పారు, జుమా అనేది చాలా ప్రధానమైంది. జుమా అనేది చాలా ప్రధానమైంది. ఎందుకు చేయటం అంటే ఆ జుమాలో మనం మన యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకునేటువంటి మాటలు వింటూ ఉంటాం. మరి వాక్యం వస్తుంది, అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు ఆయన యొక్క సమావేశాలు ఏ విధంగా ఉండేవంటే ఆయన సమావేశాల్లో ఇటువంటి పరోక్ష నిందలు, చాడులు ఇలాంటివి ఉండేవి కాదనమాట. ఆయన చెప్పేవాడు, ఆయన యొక్క సమకాలికుడు సుఫియాన్ సౌరీ రహ్మతుల్లాహి అలైహి వారు, ఆయన ఉద్యోగంలో జరుగుతూ ఉండేది, ఈయన ఉద్యోగంలో కూడా జరుగుతూ ఉండేది. సుఫియాన్ సౌరీ రహ్మతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు, అబూ హనీఫా పరమ పిసినారి. అబూ హనీఫా పరమ పిసినారి. శిష్యులు అడిగారు, ప్రజలు అడిగారు, అయ్యా ఆయన పిసినారు ఏంటండి? చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేస్తుంటాడు, మరి విపరీతంగా దాన ధర్మాలు చేస్తుంటాడు, ఆయన పిసినారు ఏంటంటే, లేదు ఆయన పిసినారే, ఆయన పుణ్యాలను దోచుకోవడానికి ఎవరికి అవకాశం ఇవ్వడు, ఆయన తన పుణ్యాలని ఎవరికి ఇవ్వడు. మరి అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు, ఒకవేళ నేను ఎవరినైనా దూషించాల్సి వస్తే, ఎవరిపైనైనా చాడి చెప్పాల్సి వస్తే నా తల్లిదండ్రుల గురించి చెప్తాను అన్నాడు ఆయన. నేను నా తల్లిదండ్రుల గురించి చెప్తాను, నా తల్లిదండ్రులను దూషిస్తాను, నా తల్లిదండ్రుల గురించి చాడీలు చెప్తాను. ఎందుకు చేద్దామంటే నా పుణ్యాలు బయటకు వెళ్ళిపోకూడదు, నా తల్లిదండ్రులకు వెళ్ళాలి. నా పుణ్యాలు బయటకు వెళ్ళిపోకూడదు, నా పుణ్యాలు నా తల్లిదండ్రులకు వెళ్ళాలి. వారికి తప్ప ఎవరికి నా పుణ్యాలు వెళ్ళడానికి నేను ఒప్పుకోనని చెప్పేసి అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారు చెప్పడం జరిగింది. ఆయన గురించి అదే మాట సుఫియాన్ సౌరీ రహ్మతుల్లాహి అలైహి వారు చెప్పారు, బహు పిసినారతను తన పుణ్యాలు ఎవరికి విధిలించడు, తన పుణ్యాలని ఎవరికి జుర్రుకోనివ్వడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అనేక సందర్భాల్లో మనం ప్రస్తావించుకున్నాం, మాటిమాటికి వింటూ ఉంటాం, దరిద్రుడు అంటే ఎవరు? అల్లాహ్ రక్షించుగాక అందరం దరిద్రులమే, అందరం దరిద్రులమే. ఆ దారిద్ర్యం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కాపాడుగాక. దరిద్రుడు అంటే ఎవరు? ఒక వ్యక్తి మరి స్వర్గవాసి చేసే కర్మలు చేస్తూ ఉంటాడు, అతని వెనకాల పర్వతాల మాదిర పుణ్యాలుంటాయి. ఆ పుణ్యాలను తీసుకుని అతను స్వర్గంలో వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతాడు. ఇక స్వర్గంలో వెళ్ళిపోవడమే ఆలస్యం. మరి ఒక వ్యక్తి వస్తాడు, వల్ల ప్రపంచంలో ఉండగా మరి నన్ను దూషించాడు, నన్ను కించపరిచాడు, నన్ను కొట్టాడు, నా ఫలానా వస్తువు లాక్కున్నాడు, ఇలా వస్తూ ఉంటారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తాడంటే వారి యొక్క ఫైసలా చేస్తాడు. మరి ఎవరినైతే ఇతను దూషించి ఉంటాడో అతనికి ఇతను కొన్ని పుణ్యాలు ఇచ్చేస్తాడు, ఎవరినైతే ఇతను మరి కొట్టి ఉంటాడో అతనికి ఇతను కొన్ని పుణ్యాలు ఇచ్చేస్తాడు. ఈ విధంగా తన ద్వారా నష్టపోయిన వారు వస్తూ ఉంటారు, అతనికి ఇతని పుణ్యాలు పంచుతూ ఉంటారు. పంచగా ఇతని పుణ్యాలన్నీ తరిగిపోతాయి, అక్కడ పుణ్యాలు అనేవి ఏమీ ఉండవు. కానీ ఇతని ద్వారా నష్టపోయిన వారు ఇంకా చాలా మంది మిగిలిపోతారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తాడంటే ఇతని యొక్క పుణ్యాలు అయిపోయాయి కాబట్టి వారి పాపాలు తీసి ఇతని ఖాతాలో వేసేస్తాడు. మరి పర్వతాలంతటి పుణ్యాలన్నీ కూడా తరిగిపోయి అక్కడ పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయంతా వారి పాపాలతో నిండిపోతుంది. ఈ విధంగా స్వర్గానికి చేరుకోవాల్సిన వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. వాడు నిజమైన దరిద్రుడు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అటువంటి దరిద్రం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ రక్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ఈ సోదర మహాశయులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఒక హదీస్, ఆయన 2 సమాధుల మధ్య నుంచి వెళ్తున్నప్పుడు ఆయన ఇక్కడ వాహనం బెదిరింది. ఆయన చెప్పారు, ఈ సమాధుల్లో ఉన్న వారికి శిక్షలు జరుగుతున్నాయి. వారు చేసిన ఏవో పెద్ద పెద్ద పాపాలు కాదు. ఒకటి ఏంటన్నారు, ఒకడు మూత్రపు తుంపర్ల బారి నుండి రక్షించుకునేవాడు కాదు, అంటే తహరత్ సరిగా పాటించేవాడు కాదు. రెండో వ్యక్తి చాడులు చెప్తూ ఉండేవాడు. ఆయన చెప్తున్నారు, ఒకడు శరీర పరిశుభ్రత లేదు, ఇంకొకడికి ఆత్మ పరిశుభ్రత లేదు. ఒకడికి శరీర పరిశుభ్రత లేదు, ఇంకొకడికి ఆత్మ పరిశుభ్రత లేదు.
ఈ రెండు కారణాల చేతే వారికి శిక్షలు అమలవుతున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, మీ హృదయాలలో ఉన్నటువంటి లోగుట్టును సైతం మేము ఎరుగుదుము. మీ హృదయాల్లో వచ్చేటువంటి ఆలోచనలు సైతం మాకు తెలుసు. మిమ్మల్ని పట్టుకుంటే అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నారంటే, మానవుడు తాను చేసిన పాపాలకు గాను అల్లాహ్ పట్టుకోవడం మొదలు పెడితే ఈ భూమిపై మానవ జాతి మిరగదు, మానవ మనుగడే ఉండదు. అల్లాహ్ అభీష్టం ఏంటంటే, అల్లాహ్ ఉద్దేశం ఏంటంటే, మానవుల్ని ఏ విధంగా పట్టుకుని శిక్షిందాము, ఏ కారణం చేత వాడిని తీసుకెళ్లి నరకంలో వేసేద్దాము, ఇది కాదటండి. ఆయన రాస్తున్నారు, అల్లా ఏ మానవుని ఏ విధంగా పట్టుకున్నాము, ఏ మానవుని ఏ విధంగా నరకంలో తీసుకెళ్ళిపోదాము, ఏ కారణం చేత వాడిని నరకవాసిగా చేద్దాము, ఏ కారణం చేత వాడిని శిక్షిద్దాము, ఇటువంటి ఆలోచన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెయ్యడట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా అంటే ఆయన కారుణ్యం ఎటువంటిది అంటే, ఆయన ఎంతటి కరుణామయుడు అంటే, మానవుణ్ణి ఏ వంకన క్షమిద్దాము, ఏ వంకన ఏ కారణం చేత వీడిని స్వర్గంలో ప్రవేశిద్దాము, వీడిని క్షమించడానికి నాకు ఏదైనా అవకాశం దొరుకుతుందా, వీడిని స్వర్గంలో పంపించడానికి ఏదైనా కార్యం దొరుకుతుందా, ఈ రకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పట్ల మరి ఆయన కలిగి ఉంటాడని చెప్పేసి చెప్పండి. మానవుని తన దాసుని శిక్షించే ఉద్దేశంతో అల్లాహ్ వేచి ఉండడు. ఏ కారణంగా అతన్ని క్షమిద్దాము, ఏ కారణంగా వాడిని స్వర్గానికి పంపిద్దాము అనేటువంటి ఆలోచనతోటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఉంటాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. మరి ఆయన మానవుల పట్ల ఎనలేని అంటే 70 తల్లుల ప్రేమ గలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ మానవుని క్షమించి స్వర్గానికి పంపించడానికే ఆయన అవకాశం కోసం చూస్తూ ఉంటాడు, ఏ చిన్న అవకాశం. అందు గురించి ఆయన చెప్తున్నారు, హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, హృదయాన్ని పరిశుద్ధపరచండి. ఆ పరిశుద్ధపరిచే మార్గాలు అనేకం ఉన్నాయి. రోజుకి 5 పూట్ల నమాజ్, రోజుకి 5 పూట్ల నమాజ్ మీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ఖురాన్లో చెప్తున్నారు, మీ హృదయాలకి ఒక రోగం అంటుకుంది, దాన్ని మీరు మరింత అధికం చేస్తూ పోతున్నారు. సాధారణంగా అందరూ చెప్పే మాటే మనం వింటూ ఉంటాం, రంజాన్లో మసీదులు నిండిపోతాయి, రంజాన్ అయిపోగానే మసీదులు ఖాళీ అయిపోతాయి, రంజాన్ నుండి దైవ విధి మరి రంజానేతర మాసాలలో కనిపించదు. ఉపవాసం ఉన్న సమయంలో 5 పూట్ల జమాత్తో నమాజ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. రంజాన్ అయిపోగానే కనీసం 1 పూట జమాత్తో నమాజ్ చేయడానికి కూడా మనకి సమయం ఉండదు. ఎందువల్ల అంటే మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదండి, శైతాన్లు బంధించబడతాయి. ఎప్పుడైతే రంజాన్ వెళ్ళిపోయిందో శైతాన్లు విడిపించబడతారు. కాబట్టి మరి ఆ శైతాన్లు ఈ శైతాన్ని ఎగరేసిపోతారు. ఏమో వాళ్ళు ఏమైనా ఎగరేసిపోతారో వీళ్ళేమైనా ఎగరేసిపోతారో తెలియదు. మిత్రులారా, తక్కువ హృదయాన్ని పరిశుద్ధపరచుకునేటువంటి ఒక మార్గం రోజుకి 5 పూట్ల నమాజ్. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, హృదయానికి తుప్పు పడుతుంది అన్నారు. సహబా అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇనుముకు తుప్పు పడితే దాన్ని మేము వదిలిస్తాం, దాన్ని కాల్చి మరి దాన్ని శుద్ధితో మోది మరి ఆ తుప్పుని వదిలిస్తాము. మరి హృదయానికి పట్టినటువంటి తుప్పుని ఏ విధంగా వదిలించాలి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఖురాన్ పారాయణం చేస్తూ ఉండండి. ఖురాన్ పారాయణం రంజాన్ అవగానే అడగెక్కేసింది ఖురాన్. రంజాన్ అయిపోగానే మూట కట్టి పైన పెట్టేసాం. మళ్ళీ ఖురాన్ బయటికి తీయాలంటే రంజాన్ రావాలి. రంజాన్ వచ్చాకనే మళ్ళీ ఆ కట్లు విప్పుతాం. మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఖురాన్ పారాయణం చేస్తూ ఉండండి, అది మీ హృదయాల్లో ఉన్నటువంటి తుప్పుని వదిలిస్తుంది అన్నారు. అసూయ ఏ విధంగా అయితే కట్టెకి నిప్పు తగిలితే మరి ఆ నిప్పు ఆ కట్టెను పూర్తిగా కాల్చేంత వరకు వదలదో, హృదయానికి అసూయ తగులుకుందంటే అదేం చేస్తుందంటే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు వదలదు. ఆ అసూయ రోగం బారి నుంచి మీ హృదయాన్ని రక్షించుకునేటువంటి ఒక మార్గం ఏంటంటే 5 పూట్ల నమాజ్ చదవండి, 2 ఖురాన్ పారాయణం చేస్తూ ఉండండి.
3 చెప్పారు, జిక్ర్ చేస్తూ ఉండండి, అల్లా యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి, అల్లా యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. దాని ద్వారా కూడా మీ హృదయాలకి నెమ్మదిస్తాయి. అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నుల్ కులూబ్, అల్లా నామస్మరణలోనే హృదయాలకి స్వస్థత దొరుకుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైతే తమ హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నారో అన్ని రకాల చెడుల నుండి, కాపట్యం నుండి, అసూయ ద్వేషాల నుండి, అన్ని రకాల మలినాల నుండి, తకబ్బుర్ నుండి, అన్ని రకాల కీడుల నుండి ఎవరైతే తమ హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నారో వారు ధన్యులు. మళ్ళీ చెప్తున్నాను, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మానవ దేహంలో ఒక మాంసపు ముద్ద ఉంది, అది గనక పరిశుద్ధంగా ఉన్నట్లయితే మొత్తం దేహం అంతా కూడా పరిశుద్ధంగా ఉన్నట్లే, అది గనక చెడిపోయినట్లయితే మొత్తం దేహం అంతా కూడా చెడిపోయినట్లే. అదే మరి హృదయం అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ప్రాణం ప్రతి జీవికి ఉంటుంది. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణించాల్సిందే. ఆత్మ కానీ కల్బులో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే దానికి మంచి చెడు యొక్క విచక్షణ జ్ఞానాన్ని అల్లా ప్రసాదించాడు. పశువులకి, పక్షులకి, వృక్షాలకి వాటికి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ. ఫఅల్హమహ ఫుజూరహ వ తక్వాహ, హృదయాన్ని అందులో చెడు చేయాలనేటువంటి తలంపును పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హృదయంలో ఏముందండి? నఫ్సే అమ్మారా ఉంది, అదే హృదయంలో నఫ్సుల్ లవ్వామా ఉంది, అదే హృదయంలో నఫ్సుల్ ముత్మయిన్నా ఉంది. నఫ్సే అమ్మారా దుష్టాత్మ, చెడు ఆత్మ. నఫ్సుల్ లవ్వామా హెచ్చరించే అంతరాత్మ, ఒరే బాబు నువ్వు చెడు వైపు వెళ్ళొద్దు, అలాంటి ఆలోచనలు చేయొద్దు. నఫ్సుల్ ముత్మయిన్నా, అల్లాహ్ పట్ల సంతృప్తి చెందినటువంటి ఆత్మ, అదే హృదయంలో ఉన్నాయి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, మరి చెడుని ఎరుగపరిచి దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని, మంచి వైపు మరలే మార్గాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి నేర్పించాడు అని చెప్పేసి ఆ వాక్యం వస్తుంది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఇన్న హదైనహు సబీల ఇమ్మా షాకిరా వ ఇమ్మా కఫూరా. మేము మార్గాన్ని చూపించేశాము, మీరు మంచి వైపున వెళ్ళొచ్చు, చెడు వైపున వెళ్ళొచ్చు, 2 మార్గాలు కూడా మేము మీకు చూపించేస్తామని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మరి అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, వాళ్ళ మా అందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు.